ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త టాపిక్తో వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏమంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మన కీబోర్డ్లో లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్కి నేను వాట్సాపే ఓపెన్ చేస్తున్నాను చూడండి. దాంతో కీబోర్డు మీకు ఇక్కడ కీబోర్డ్ తెలుగు ఆప్షన్ ఉండదు. మీరు టైప్ చేసిన ఏదైనా సరే అది మీకు ఇంగ్లీష్లోనే పడుతుంది, కానీ మీకు తెలుగులో టైప్ చేసి కుదరదు. అది ఈరోజు ఎలా మీకు తెలుగులో టైప్ చేయడం ఎలాగో ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు సిస్టమ్ అని కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసిన తర్వాత సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసిన తర్వాత మీకు జీబోర్డ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన లాంగ్వేజ్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ తెలుగు లాంగ్వేజ్దే ఒకటి యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ తెలుగులో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగా తెలుగులోకి చేంజ్ అవుతుంది, అదొక కీబోర్డ్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా తెలుగుతో చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అదొక కీబోర్డ్ ఉంటుంది. మీరు ఇక్కడ చేతితో రాసి దాన్ని అక్కడ మీకు టైప్ అవుతుంది ఫ్రెండ్స్, అదొక కీబోర్డ్ ఉంటుంది. మీకు ఏది కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో పడేటట్టు సెట్ చేసుకొని డన్ కొడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాకు యాడ్ అయ్యేటట్టు చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వాట్సాప్లోనే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఇంగ్లీష్ అని ఇక్కడ సపరేట్గా పడింది. ఇక్కడ పక్కన మీకు గ్లోబల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ఉంది. నేను ఇప్పుడు కృతజ్ఞతలు అని టైప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తెలుగులో మనకి టైప్ అయినట్టు చూపిస్తుంది. మీరు ఈజీగా దాన్ని ఎవరికైనా సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ రకంగా మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చు. తెలుగు ఒకటే కాదు, మీకు ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్స్లో మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంకా చాలా లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి చూడండి. హిందీ, ఇంకా మరాఠీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలో అది చేంజ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏమంటే, మీ కీబోర్డ్లో మీకు ఎప్పుడు సింపుల్గా క్లాస్గా ఉంటుంది అది థీమ్. నేను ఆ థీమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, అట్ ఫస్ట్ మీరు ఏదో ఒక చోట కీబోర్డ్ ఓపెన్ అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థీమ్స్ చూపిస్తుంది. మీకు ఇష్టమైన థీమ్ మీరు డౌన్లోడ్ చేసుకొని, లేదా మీకు ఇక్కడ కొన్ని ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంటాయి ల్యాండ్స్కేప్స్, ఇట్లా మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే సెట్ చేసుకుంటున్నాను చూడండి. watching the video and please like, share and subscribe to my channel.